వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడివాడ క్యాసినోని పెట్టి ఒక పవిత్రమైనటువంటి ఆ గుడివాడని నాశనం చేశారు. ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, దాంట్లో క్యాసినోలు పెట్టి క్యాబరీలు పెట్టి నానా భ్రష్టు పట్టించారు. వాళ్ళు నోరు ఉంది కదని ఏది పడితే అది వాగితే ఏం జరుగుతుందో రేపు ఫ్యూచర్లోనే చూస్తారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళకి విలువ లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా తిరిగి తన్ని తమిరేలా ఉన్నారు. ఖచ్చితంగా రేపు వాళ్ళు చూస్తారు, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి రేపు దానికి అనుభవిస్తారు. రెడ్ బుక్ అంటూ లోకేష్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకోవాలంటారా, లేకపోతే అందులో మీరు కూడా ఏమైనా కొన్ని పేర్లు సజెస్ట్ చేశారు? ఎందుకంటే మీరు కూడా అరెస్ట్ అయ్యి ఉన్నారు, అధికారుల పేర్లు అందులో అందరివి ఇందులో నోట్ చేశామని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. మీరు కూడా ఆయనకి ఏమైనా సజెస్ట్ చేసిన అవసరం కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకులు కానీ అధికారులు కానీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కోరుకున్నది ఏంటంటే ఒక స్వతంత్రమైన డెమోక్రటిక్ పరిపాలన అందించాలని కోరుకున్నారు. కానీ ఇక్కడ ఒక నియంత పాలన జరుగుతోంది. దానికి కొంతమంది తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. పోస్టింగ్ల కోసమైనా కానీ లేకపోతే కమిషన్లకు కక్కుర్తిపడి కానీ అధికారులు కూడా వాళ్ళ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య విలువలేంటో చూపించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నమ్మి 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతాలు మొత్తం కూడా బయటపడి జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అది ఎప్పటికీ కూడా అది నిలబడుతుంది. తప్పు చేసినాడు ఎప్పటికైనా శిక్ష అనుభవించాలి. ఇవాళ ఒక ప్రజాస్వామ్యంలో మీరు ఉన్న అధికారులు మీరు ఏమని ప్రమాణం చేసి వచ్చారు? ఇవాళ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి? డీజీపీలు కానీ వాళ్ళ పోస్టింగుల కోసం కింద ఉన్నటువంటి ఎస్ఐని సిఐని కింద ఉన్నటువంటి కానిస్టేబుల్ని బెదిరించి భయపెట్టి ఒక నియంత పాలనగా చేయాలని సాగుతుందా? ఖచ్చితంగా ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు సమాధానం చెప్పుకునే పరిస్థితి వస్తుంది. మేము ఖచ్చితంగా దాంట్లో మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం ఆ విషయం. ఓకే, అంటే బీసీలకు ప్రతినిధిగా మీరు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలను కూడా మీరు చేపట్టారు. జై హో బీసీ కావచ్చు, ఇంకా అనేక కార్యక్రమాలను చేపట్టారు. అటు దానికి వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ బీసీల పాత్ర టీడీపీ విషయంలో ఎలా ఉండబోతాం? ఖచ్చితంగా బీసీలకంటూ ఒక గుర్తింపు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఆనాడు బీసీలో ఉన్నటువంటి యువ నాయకత్వాన్ని ఆయన ఆ రోజున పైకి తీసుకొచ్చినారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు కానీ, అయ్యన్న పాత్రుడు గారు కానీ, దేవేంద్ర గౌడ్ గారు కానీ, ఇలా అనేక మంది బీసీ నాయకత్వాన్ని ఆ రోజున తీసుకురావడం. అట్లా కాకుండా ఆ రోజు గ్రామీణ లోకల్ బాడీస్ అన్నీ కూడా పంచాయతీలు కానీ మిగతా జిల్లా పరిషత్తులు కానీ అన్నీ కూడా ఆ రోజు కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉండేవి. కానీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థలో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఇవాళ లీడర్షిప్ అంటే వచ్చింది. ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ, కర్ణ మున్సబులు, బాంచన్ దొర అని చెప్పి బీసీలందరూ కూడా వాళ్ళ ముందు మోకరెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఆ రోజు తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఒక లీడర్షిప్ కొంతవరకు వచ్చింది. ఇంకా చాలా వర్గాలు కనీసం పంచాయతీ కార్యాలయాలకి గడప తొక్కిన పరిస్థితి కూడా లేదు. అందుకనే దానికోసం ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ అని కూడా మేము ఒక ఇది పెట్టాం. ఇవాళ బాబు గారు వచ్చిన తర్వాత చిన్న కులాల్లో కూడా లీడర్షిప్ని తయారు చేయాలని చెప్పి 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. 54 సాధికార కమిటీలు ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా కలుసుకోవడం, వాళ్ళలో ఒక చైతన్యం తీసుకురావడం, వాళ్ళ వెనుకబాటు దానికి కారణాలు కూడా ఒక స్టడీ టీం తయారు చేయటం, అదంతా కూడా తీసుకొచ్చి రిపోర్ట్ చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి. ఇవాళ సప్లాన్ నిధులు వస్తాయి. బడ్జెట్లో వచ్చిన ప్రతి రూపాయి దామాషా ప్రకారం ఆ వర్గాలకు ఇచ్చి వాళ్ళ అభివృద్ధిలో తీసుకురావాలి. అటు రాజకీయంగా, అటు ఆర్థికంగా, సామాజికంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. విద్యాపరంగా కూడా తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే గతంలో విదేశీ విద్య పెట్టాం, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాం. అంటే విద్యార్థుల్లో కూడా ఒక చైతన్యం తీసుకురావాలని కోచింగ్ సెంటర్స్ పెట్టాం. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తయారు చేయాలని. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఆయా వర్గాలన్నిటి కూడా అభివృద్ధిలో తీసుకురావడానికి ఒక మంచి ప్రణాళిక ఉంది. ఇవన్నీ కూడా దానికోసం ఇప్పుడు జేహో బీసీ పెట్టి ఇవాళ ప్రతి మండలంలో ఇప్పుడు దాదాపు 850-900 మీటింగ్లు అయినాయి. ఇంకా రాబోయే కాలంలో జిల్లా వారీగా పెడతాం. తర్వాత సామాజిక వర్గాల వారీగా రాష్ట్రం అంతా పెడతాం. ఆ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని ఒక డిక్లరేషన్ స్టేట్ లెవెల్లో అనౌన్స్ చేయబోతా ఉన్నాం. దీని తర్వాత కింద భూమిలోకి ఏదైతే మేము ఆ రోజున తీసుకొచ్చినటువంటి ఆ డిక్లరేషన్ ఉంటుందో ఆ డిక్లరేషన్ ప్రతి ఇంటికి అందజేస్తాం. ప్రతి బీసీ సోదరులకు తెలియజేస్తాం. రేపు దీంట్లో ప్రభుత్వం వాళ్ళని భాగస్వాములు చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం.